రొట్టె వేసానండి. దిబ్బ రొట్టె అంటే ఏదో బ్రహ్మాండంగా దానికోసం ఏం సపరేట్గా రుబ్బక్కర్లేదు. మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, ఇడ్లీ రవ్వ ఇడ్లీ వేసుకునే పిండిని కొంచెం తిక్కుగా వేసండి. ఇలా లిడ్ పెట్టేసి కొంచెం నూనె వేసి లో ఫ్లేమ్లో ఒకసేపు ఆగి మళ్ళీ తిరిగేస్తే దిబ్బ రొట్టె అండి. దీనికి కాంబినేషను మామిడికాయ పచ్చడి గుజ్జు అది నంచుకొని తింటా అండి, అమృతం అండి. అసలు టూర్లకి వెళ్ళినప్పుడు ఇలా దిబ్బ రొట్టెలు కొంచెం మందంగా కొంచెం నూనె వేసి బాగా కాల్చుకుని మనం గాలాడేలాగా ఏదైనా ఇస్త్రాకుల్లో వాటిలో ఒక బుట్టలో పెట్టుకుని ఊర్లో వెళ్ళేవాళ్ళండి. ఊర్లో వెళ్ళినప్పుడు 2 రోజులు ఉన్నాయి ఏమవ్వవు. ఇదంటే బాగా కాల్చేస్తాం కదా, తిక్కుగా ఉండి బాగా కాలుతుంది. దాంట్లో వచ్చేసి పచ్చడి కాంబినేషన్ నిల్వ ఉంటుంది కదండి, వేరే పచ్చడి అయితే చెడిపోద్ది, మామిడికాయ పచ్చడి. ఇలా మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు దిబ్బరొట్లు అన్నీ వేసుకుని ఆ తాటాకు బుట్టలో ఇస్త్రాకు వేసి వేసుకొచ్చింది. మేము అటు వెళ్ళి అరకు అటు వెళ్ళి 2 రోజులు తిన్నాం. ఆ టేస్ట్ అంటే అసలు బెల్లం పాకంలో తినొచ్చు. ఆంధ్రాలో అమలాపురం అటు సైడ్ అయితే దిబ్బరొట్లకి బెల్లం పాకం అలా కూడా ఇస్తూ ఉంటారు. నేను మామూలుగా అయితే మామిడికాయ పచ్చడి అది వేసుకుని తింటానండి. నిన్న మా పిల్లలు ఇచ్చారని పాయసం చేశాను, కొంచెం బెల్లం పాకం ఉంది, దీంతో ట్రై చేద్దామనేసి. దిబ్బరొట్టి బెల్లం పాకం బాగుంటుందండి. ఎలా ఉంటుందంటే జిలేబీలాగా ఉంటుంది. జిలేబీ కూడా బియ్యం పిండి ఒక కొంచెం యాడ్ చేసి మినప్పిండితో జిలేబీలు ఒత్తుతారండి, బెల్లం పాకంలో వేస్తారు. అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా జిలేబీని మన కళ్ళ ముందే వండి వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు నెయ్యితో జిలేబీలు వచ్చినాయండి, కొంచెం కాస్తే. చెన్నైలో కూడా ఆంధ్ర టేస్ట్లన్నీ చెన్నైలో కూడా దొరుకుతున్నాయి. ఆంధ్ర ఫుడ్ అని మంచి మంచి ఆంధ్రాకి సంబంధించినవి స్టోర్స్ ఉన్నాయండి. అక్కడ ఫుడ్ ఆంధ్ర రుచులు పచ్చళ్ళు అన్నీ దొరుకుతున్నాయి. మొన్న వెళ్ళినప్పుడు జిలేబీలు కొనుక్కొచ్చాం, ఆంధ్రాలో తిన్నట్టుంది. ఇదండి దిబ్బరొట్టెని నిన్న బెల్లం పాకం వండాను కదా పాయసం కోసం, దాంతో ట్రై చేస్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.